భగవద్గీత అంటే మంచి మార్గంలో జీవించడం. డాక్టర్ శంకర్ శర్మ చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో 18వ చిన్మయ బాలల వేసవి సంస్కార సాధన శిబిరాన్ని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని వెంకటరమణ కాలనీలోని చిన్మయ మిషన్లో ఈ కార్యక్రమాన్ని గత 18 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చిన్న పిల్లల్లో ఆధ్యాత్మిక ప్రవృత్తిని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న చిన్మయ మిషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈరోజు వేసవి శిక్షణ మరియు కాంపిటీషన్ సహకరించిన పిల్లలు డ్యాన్స్ చేసినప్పుడు ఉత్తేజించినప్పుడు చూస్తుంటే నాకు అసలు ఈ లోకంలో ఉండనా లేకపోతే వేరే సంచరిస్తున్నామా అంత అవకాశము, తర్వాత నీటిని సేవ్ చేసే అవకాశము, ఇన్ని రకాలుగా అంటే ధర్మ మార్గాన నడవడం అంటే వృక్షో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. టోటల్ మానవ జాతికే ఇది భగవద్గీత అనేది ఒక దిశా నిర్దేశం చేసిన మహాకావ్యము. అంటే ఒక గొప్ప విషయం. భగవద్గీత నేర్చుకున్నారు, భగవద్గీత శ్లోకాలు ఉచ్చరిస్తున్నారు అంటేనే వాళ్ళు చాలా ఎన్లైటన్మెంట్ అంటే వాళ్ళకి జరిగినట్టు. ఎందుకంటే హరి ఓం ఆ భగవద్గీత మానవ జాతి ఉన్నన్నాళ్ళు మానవ జాతికి ఏంది మొత్తం యూనివర్స్ను కూడా ఈ కాస్మోస్ ఈ విశ్వానిలో ఉండే సీక్రెట్స్ కూడా భగవద్గీత ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చాలాసార్లు గమనించాను, ఎందుకంటే ఒక మాతాజీగా ఒక సన్యాసినిగా. బట్ స్వామి చిన్మయానంద మహారాజు వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఏమంటారంటే ఈనాటి బాలురే రేపటి పౌరులు. ఎందుకంటే మొక్కే వంగనేది మౌనే వంగన అంటారు. కాబట్టి చిన్నపిల్లల్లో ఆధ్యాత్మిక తత్వాన్ని భగవద్గీత అంటే ఏమిటి, ఆ ఫౌండేషన్ అనేటటువంటిది చాలా స్పష్టంగా క్లారిటీగా నేర్పించేటటువంటి అవకాశాన్ని, అలాగే మనం రాయలసీమలో పుట్టాం కాబట్టి వేమన పద్యాలు, భాగవత పద్యాలు, తెలుగు మనం బాగా చదవాలి, మాట్లాడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు ఎవ్వరు కూడా సరిగ్గా నేర్చుకోవట్లేదు. కాబట్టి పద్యాలంటే కూడా తెలుగు మాట్లాడమే రావట్లేదు, ఇంక పద్యాలు ఏం పడతారు. కాబట్టి అందుకని వేమన పద్యాలు, సుమతి శతకాలు, తర్వాత నెక్స్ట్ భగవద్గీత, భాగవత పద్యాలతో పాటు నృత్యము, కోలాటాలు, డ్యాన్సులు, డ్రామాలు ఇలాంటి విషయాలతో పాటు పిల్లలకి ఆధ్యాత్మిక వికసనానికి సంబంధించినటువంటి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటారంటే వ్యక్తిత్వ వికాసపు తరగతులు అనేటటువంటివి ముఖ్యంగా ఇక్కడ చేస్తాము.